ఏంటి డ్రాగన్ మూవీకి 140 కోట్ల ఓటీటీ డీల్ జరిగిందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నీల్ అనే మూవీ తీస్తున్న విషయం మనందరూ తెలిసిందే. అండ్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అండ్ ఎన్టీఆర్ నీల్ అయితే ఈ మూవీని వేరే లెవెల్ గా అయితే డైరెక్ట్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ పండగ అని చెప్పాలి ఈ మూవీ తోటి. అండ్ చాలా బీభత్సంగా ఉండబోతుందంట. ఇది సలార్ 1, సలార్ 2 అండ్ కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 కంటే బీభత్సంగా ఉంటుందంట. ఆ మూవీస్ కంటే తోప్ మూవీ అంట భయ్య ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ అనేది. అండ్ మన అందరూ తెలిసిందే ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది భయ్య. ఈ మూవీకి సంబంధించి ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే 140 కోట్లు ఇచ్చి అయితే కొనుక్కున్నారంట డిజిటల్ రైట్స్. ఇది కేవలం ఒక లాంగ్వేజ్కి అని అంటున్నారు ఫిలిం సర్కిల్లో. ఇక మిగతా 4 లాంగ్వేజ్ కలుపుకుంటే ఈ ఓటీటీ డీల్ అనేది చాలా ఎక్కువనే ఉంటుందంట భయ్య. అంటే ఒక 200 కోట్లు కూడా ఉంటుందని అయితే అంటున్నారు ఫిలిం సర్కిల్లో. అండ్ మామూలు అరచకం కాదు, ఓన్లీ జస్ట్ ఒక పోస్టర్ తోటే ఓటీటీ డీల్ వచ్చేసి 140 కోట్లు కొట్టిందంటే ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎలాంటి హైప్ ఉన్నదో ఊహించుకోండి భయ్య. అండ్ ఎంతమంది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీని ఎన్టీఆర్ నీల్ వచ్చేసి ప్రశాంత్ నీల్ వచ్చేసి ఎన్టీఆర్ నీల్ మూవీని గ్రే షేడ్స్లల్లో బ్లాక్గా తీయట్లేదంట. సలార్, కేజీఎఫ్ లెక్క కలర్ఫుల్గా అయితే తీయబోతున్నారంట.